అనుభూతి చెందని నీ ప్రేమలో ఎన్నాళ్ళు వేచితి ఈ ప్రేమ విందుకై అనుభూతి చెందని నీ ప్రేమలో నీ ప్రేమలో ఈ దినం శుభదినం మా హృదయ నవదినం పూజిస్తు క్రీస్తును హృదయ కుసుమాలతో ఈ దినం శుభదినం. పుణ్యమో నీ సన్నిధానమో ప్రియమాన రామయ్యా నా తోడనుంటా. ఈనాటి పుణ్యమో నీ సన్నిధానమో ప్రియమాన రామయ్యా నా తోడనుంటా, నా తోడనుంటా. ఈ దినం శుభదినం మా హృదయ నవదినం పూజింతు క్రీస్తును హృదయ కుసుమాలతో ఈ దినం శుభదినం. ఈ దివ్య బలి పూజలో జాడా నివోవా జయశ్రీ గారుల కుటుంబంలో జరిగిన మేలులకు నిత్య సహాయమాతను కృతజ్ఞతలు తెలియచేస్తూ వారి కుమారుడు కుమార్తె కోడలు అల్లుడకు వారు చేయి పనులు దేవుడు తోడుగా ఉండాలని మనవళ్ళు మనవరాలకు మంచి జ్ఞానాన్ని విద్యా బుద్ధులు దయచేయాలని ప్రార్థించుదాము. దారం క్రాంతి కుమార్ ఎమిలియా రాణి వారి కుటుంబానికి దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉంటున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి జంగం శర్మ భాగ్యలక్ష్మి దేవుడు వారిని దీవించినందుకు గాను మంచి ఆరోగ్యం దయచేయాలని, వారి బిడ్డలు తారక్ నితిన్లకు మంచి జ్ఞానాన్ని ఆశీర్వదించాలని, విజ్ఞాన్ కాలేజీని దినదినాభివృద్ధి కలుగునట్లుగా ఆశీర్వదించాలని పూజలో ప్రార్థించుదాము. జేఎస్ వినమ్ మణికుమార్ అనిల్ విక్రమ్ శ్వేత ఆశీష్ విక్రమ్ సిహెచ్ చాతుర్య జనన్య వీరి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వట్టిప్రోలు జశ్రునంద్ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, తన సహోదరికి జస్విత రత్న వీరిద్దరికి మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని ప్రభు బంగారు భవిష్యత్తును దయచేయాలని, జన్మనిచ్చిన తల్లిదండ్రులు వట్టిప్రోలు వినయ్ భార్గవిశ్రీ వారి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించాలని పూజలో ప్రార్థించుదాము. వట్టిప్రోలు సుధాకరరావు గారి చిన్న కుమారుడైన వట్టిప్రోలు విజయ్ తన కుటుంబంలో ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వచ్చుచుండగా దేవుడు వారి ప్రయాణాల్లో తోడుగా ఉండి వారి యొక్క ఆలోచనలన్నీ కూడా సంసిద్ధం చేయాలని పూజలో వేడుకుందాం. డోకాల జ్ఞానేశు నిర్మల వీరి కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు వీరు చేసేటువంటి ప్రతి పనులన్నింటిలో దేవుడు వారిని దీవించాలని, బిడ్డలకు జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని
ఈ పూజా బలిలో ప్రార్థించుదాము. మరణించినటువంటి గడ్డం జ్ఞానేశు, అమ్మడమ్మ, నల్లమల్లి కమలా కుమారి టీచర్, ఆర్జా మాణిక్యలరావు, సత్యానంద కుమార్ చౌదరి, ఉచ్చుల శాంతకుమారి, బట్టు మేరమ్మ, వీరి అందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ఈ పూజా బలిలో ప్రార్థించుదాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఒక్క ఉద్దేశాలతో పాటు రేపటి నుంచి మన యొక్క మేత్రాశ్రమంలో జరుగుతున్నటువంటి గుణదల మహోత్సవాల కోసం ప్రార్థించుదాము. వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉండగా దేవుడు వారి యొక్క కోరికలను ఆశీర్వదిస్తూ ఈ పండుగలంతా కూడా ఆధ్యాత్మిక పండుగగా గొప్పగా జరిగే భాగ్యాన్ని, కృపావరాన్ని ప్రభు ప్రసాదించాలని ఈ పూజా బలిలో వేడుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిశ్రీ సభ నేడు మనందరినీ కూడా సామాన్య 5వ ఆదివారంలోనికి ఆహ్వానిస్తూ ఉంటుంది. నేటి మొదటి పట్టణంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆయన బిడ్డలమైన మనందరము కూడా కారుణ్య క్రియలతో జీవించాలి. మన జీవితాలు ఇతరులకు సహాయం చేయడంలో, పేదలను ఆదరించడంలో, ఆహారం లేని వారికి ఆహారం వసడంలో, వసతి లేని వారికి ఆశ్రయం ఇవ్వడంలో, వితంతువులను ఆదుకోవడంలో దేవుని యొక్క కారుణ్యాన్ని మనం కూడా పుచ్చుకుంటున్నామని యెషయా ప్రవక్త తెలియచేస్తున్నాడు. ఎవరైతే ఈ క్రియలతో తమ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారో వారి యందు దేవుని యొక్క నీతి సూర్యుని కిరణాలు ఎల్లప్పుడూ పడుతూనే ఉంటాయి. దేవుడు వారిని, వారి యొక్క మార్గాలను రక్షిస్తాడని అభయం ఇస్తూ ఉంటుంది. పూజా బలిలో మన జీవితాలు కూడా దేవుడు వసగినటువంటి ఈ పుణ్యక్రియలలో ఎదగడానికి గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుందాం. ప్రతి దివ్య బలి పూజ కూడా సంపూర్ణమయ్యేది సాధారణమైనటువంటి యాజకత్వం, అసాధారణమైనటువంటి యాజకత్వం తోడైనప్పుడు దివ్య బలి పూజ సంపూర్ణమవుతుంది. ధ్యానస్థానం ద్వారా ప్రతి ఒక్కరము కూడా సాధారణమైనటువంటి యాజకత్వాన్ని పుచ్చుకొని ఉన్నాం. అభిషేక్తుల ద్వారా అసాధారణమైనటువంటి యాజకత్వాన్ని పొంది ఉన్నారు. గురువులు, ప్రజలు కలిపి ఏకముగా పూజా బలిలో పాల్గొన్నప్పుడు ఆ దివ్య బలి పూజ సంపూర్ణమవుతూ ఉంటుంది. ఈ పూజా బలిలో మీరు కూడా పాలు పంచుకుంటూ ఉండగా మనలో ఉన్నటువంటి దోషములను ప్రభు యొక్క బలిపీఠం మీద అర్పిద్దాం. గురువు ఏ విధముగా అయితే తనను తాను యొక్క బలి పూజ మీద దేవునికి విరగగొట్టుకొనుచు అప్పగించుకుంటూ ఉంటున్నాడు, మనము కూడా మన దోషములను, అపరాధములను ప్రభువు చెంత అప్పగించుకొనొచ్చు మన పాపముల నుండి మనల్ని విముక్తులను చేయమని పూజా బలిలో వేడుకుందాం. అందరము కూడా కొద్ది క్షణాలు మౌనంగా ఉండి మనలో ఉన్నటువంటి తప్పిదములను మాటల ద్వారా, చేతల ద్వారా, ఆలోచనల ద్వారా చేసినటువంటి పాపములను ప్రభువు చెంత ఒప్పుకుందాము. సర్వశక్తిగల ప్రభువైన ఓ సర్వేశ్వర, నీవు ఆత్మ శరీరముల జీవమునకు మూలాధారము. మా ప్రార్థనలు ఆలకించి ఈ నీతిని ఆశీర్వదింపుము. మా పాప క్షమకు, రోగ నివారణకు, పిశాచపు శక్తిని పారద్రోలుటకు, రక్షణదాయమైన నీ శక్తిని పొందుటకు మేము ఈ నీటిని భక్తితో ఉపయోగించుచున్నాము. మా రక్షణార్థము నీ దయానుగ్రహము వలన జీవజలములను మా యందు నిత్యము ప్రవహింపచేయము. ఈ విధముగా
మేము నిర్మల హృదయముతో నిన్ను చేరి ఆత్మ శరీరముల అపాయముల నుండి తప్పించుకుందుముగాక. వీనినన్నిటిని దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీటిని నిస్సారమును పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలుపమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. కావున ఓ ప్రభు, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు, ఉప్పుతో కలిపిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలమందెల్లా పిశాచపు తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ నివసించు మమ్ము కాపాడునుగాక. వీనినన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. కనికరించుమా యేసయ్యా, కరుణతో ప్రభువా యేసయ్యా. కనికరించుమా యేసయ్యా, కరుణతో ప్రభువా యేసయ్యా. కాదని పోతిని నీ ప్రేమను, కాదని పోతిని నీ ప్రేమను. చాలన చేయుమా నా దోషములను, కనికరించుమా యేసయ్యా, కరుణతో ప్రభువా యేసయ్యా. కనికరించుమా యేసయ్యా, కరుణతో ప్రభువా యేసయ్యా. ఒంటరి వారిగా తిరిగితిని, ఒంటరి వారిగా తిరిగితిని. ఒంటరి వారిగా తిరిగితిని, ఒంటరి వారిగా తిరిగితిని. చివరికి నీ దరి చేరితిని, చివరికి నీ దరి చేరితిని. నీ గృహములను చేర్చుమయా, శరణమయా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి.
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగుగాక. భూలోకమున సన్మాతులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పితయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చునియున్న ఓ ప్రభువా, మాకు దయ చూపుము. పితకుడి ప్రక్కన కూర్చునియున్న ఓ ప్రభువా, మా మనవి ఆలకింపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడావు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడావు. యేసుక్రీస్తువా, 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 పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గవరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందును వారికి సమీపముల నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు.
ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, మీ భోజనమును ఆకలిగొన్న వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము మీ వెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుగోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరము ఇత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్యములు పలుకకుడు. ఆకలిగన్న వారికి భోజనం పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగు వలె మారిపోవును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. చూపుము, మాము కరుణించుము, మాము దీవించుము, నీ ముఖ కాంతి మా పైన ప్రసరించుము. మాము కరుణించుము, మాము దీవించుము, నీ ముఖ కాంతి మా పైన ప్రసరించుము. దేవా మా మీద దయ చూపుము. దినములనెల్లా దీవించినావు, దయతో మమ్ముల కాపాడినావు. దినములనెల్లా దీవించినావు, దయతో మమ్ముల కాపాడినావు. రక్షణ దుర్గము ఆశ్రయము, రక్షణ దుర్గము ఆశ్రయము, ఆనందనాదము నీవేనయ్యా, ఆనందనాదము నీవేనయ్యా. దేవా మా మీద దయ చూపుము, మాము కరుణించుము, మాము దీవించుము, నీ ముఖ కాంతి మా పైన ప్రసరించుము. మాము కరుణించుము, మాము దీవించుము, నీ ముఖ కాంతి మా పైన ప్రసరించుము. నీ ముఖ కాంతి మా పైన ప్రసరించుము. నీ ముఖ కాంతి మా పైన ప్రసరించుము.
రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1 వచనం నుండి 5వ వచనం వరకు. సోదరులారా, దేవుని రహస్యమును మీకు బోధింపవచ్చినప్పుడు గొప్ప పదజాలమును గాని మహత్తరమైన పాండిత్యమును గాని నేను ఉపయోగింపలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని గూర్చియు, అందును ముఖ్యముగా శిలువపై ఉన్న ఆయన మరణం గూర్చియు తప్ప మరి ఏమీ తెలిసి కొనకూడదని నేను నిశ్చయించుకొంటిని. కనుక నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతో, భయముతో, మరి ఎంతో వణుకుతో ఉంటిని. నా ఉపన్యాసము మరియు నా స్వార్థ ప్రకటన జ్ఞానయుక్తమైన తీయని పలుకులతో గాక దేవుని ఆత్మశక్తిని నిరూపించునవై ఉండెను. కనుక మీ విశ్వాసము మానవ వివేకముపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరవశించి పాడెదను, సాటిలేని నీదు వాక్యం ఆలకించి చాటెదను. అమరమైన నీ వాక్యం పరవశించి పాడెదను, సాటిలేని నీదు వాక్యం ఆలకించి చాటెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉషస్సిన మంచువలే సస్యమిచ్చిన వాక్యం ఫలమునిచ్చెడి జీవమై రాత్రియంతా పూచెను. ఉషస్సిన మంచువలే సస్యమిచ్చిన వాక్యం ఫలమునిచ్చెడి జీవమై రాత్రియంతా పూచెను. విశ్వమానవ ప్రగతి కోసం యేసు ఇచ్చిన ప్రేమ సూత్రం. విశ్వమానవ ప్రగతి కోసం యేసు ఇచ్చిన ప్రేమ సూత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక.
మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు భూమికి ఉప్పు వలెనున్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలతే త్రొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండచాలదు. ఇంటనున్న వారికి అందరికి వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచుదురు గాని గంప క్రింద ఉంచరు గదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 2వ వాటికన్ మహాసభలోని ఒక పత్రం లూమెన్ జెన్షియం, లోకానికి వెలుగు శ్రీ సభ. ఈ పత్రములో దేవుని యొక్క సంకల్పం గురించి ఈ విధంగా వివరిస్తూ ఉంటుంది. ఏమిటంటే, లోకంలోని మానవులందరూ వసుదైన సంఘముగా ఏర్పడాలనేదే దేవుని సంకల్పం. లోకంలోని మానవులందరూ వసుదైన సంఘముగా ఏర్పడాలనేదే దేవుని యొక్క సంకల్పం. వసుదైన సంఘముగా అనగా సర్వ మానవాలందరూ కూడా దేవుని కృపానుగ్రహాలకు అందరూ కూడా నోచుకోవాలని దీని అర్థం. ఆయన బిడ్డలుగా జ్ఞానస్థానం స్వీకరించే ప్రతి ఒక్కరూ కూడా ఈ బాధ్యతను పొందారు. జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వసుదైన సంఘముగా నిర్మించడానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక పవిత్రమైనటువంటి లక్ష్యం అనేది తమ జీవితాల్లో ఉందని ఈ యొక్క పత్రం మనకు వివరిస్తుంది. నేటి యొక్క దివ్య గ్రంథ పఠనాలు మన యొక్క సారాంశంగా తీసుకుంటే ఆ దివ్య గ్రంథ పఠనాల సారాంశం కూడా అదే. దైవ ప్రజలే లోకానికి వెలుగు. ఈ లోకంలో మనము వెలుతురు కోసం విద్యుత్ దీపాలతో, క్రొవ్వొత్తులతో, లేకపోతే ప్రకాశిస్తున్నటువంటి సూర్యునో నక్షత్రంలో వెలుగుగా చూస్తాం. ఇది లోక దృష్టితో ప్రతి ఒక్కరు కూడా కనుగొనేటువంటి వెలుగు. కానీ క్రైస్తవులుగా క్రైస్తవ జీవితాలే ఇతరులకు వెలుగుగా అని శ్రీసభ ఈ 2వ వాటికన్ మహాసభలో మనకు బోధిస్తూ ఉంటుంది. క్రీస్తు ప్రభు కూడా ఈనాటి పఠనాల ద్వారా అదే మనకు తెలియచేస్తున్నాడు. దైవ ప్రజల యొక్క జీవితాలే ఇతరులకు, లోకానికి వెలుగు అని. మనందరి జీవితాలు వెలుగుగా మారాలని నేటి పఠనాలు ఆహ్వానిస్తున్నాయి. ఒకరోజు ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. రాజుకి ఒక కన్ను లేదు, ఒక క్రాలు కూడా లేదు, వైకల్యుడు. అయితే రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయన దగ్గర చాలా కరుణ గలవాడు, చాలా ధైర్యశాలి. ఈ 2 గుణాలతో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ప్రజలందరూ కూడా ఆయన్ని ఇష్టపడేవాళ్ళు. ఎందుకంటే మహాకరుణ గలవాడు, మహాధైర్యశాలి. దీన్ని చూసి అందరూ కూడా ఆయన బాగా మెచ్చుకుంటున్నారు. ఒకరోజు రాజుగారు ఆ యొక్క రాజ్యమందిరంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. చేతిలో ఒక కర్ర పట్టుకొని రాజ్యమందిరంలో అలా నడుస్తూ ఉంటుంటే ప్రక్కనున్నటువంటి గోడల మీద కొన్ని చిత్రపటాలు కనబడ్డాయి. రాజుగారి తండ్రి,
వారి యొక్క తండ్రి, వారు పినతండ్రి, ఈ విధముగా క్రమేపముగా రాజ్య వంశస్థుల యొక్క రాజుల చిత్రపటాలు వరుసగా గోడ మీద ఉన్నాయి. ఇవి చూసినటువంటి రాజుకి, అయ్యో నా చిత్రపటం కూడా వీరితో పాటు పక్కన వేయించాలి, నేను ఇంకా ఆ పని చేయలేదని ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా పిలుస్తాడు. పిలిచి అందరితో అంటూ ఉంటాడు, మీకు ఒక పని అప్పగిస్తున్నాం. నా యొక్క చిత్రపటాన్ని ఎవరైతే చక్కగా చిత్రీకరిస్తారో వారికి నేను బహుమానాన్ని ఇస్తాను. అందరూ కూడా కళాకారులు మనసులో భయపడతారు. ఎందుకంటే రాజుగారికి ఒక కాలు లేదు, కన్ను లేదు, చేతిలో కర్ర ఉంది. ఎవరైనా ఇలాంటి చిత్రపటాన్ని గీస్తే రాజుగారికి ఎలాగైనా కోపం వస్తుంది అని ఒక్కొక్క చిత్రకారుడు, రాజా నాకు వేరే పని ఉంది, నాకు ఇంకొక పని ఉందని తప్పించుకొని వెళ్ళిపోతారు. అది చివరిగా ఒక చిత్రకళాకారుడు వస్తాడు. వచ్చి రాజుగారు నేను గీస్తానని ఇంటికి వెళతాడు. వెళ్ళి కొన్ని రోజులు పోయిన తర్వాత చిత్రపటాన్ని గీసుకొని తీసుకొస్తాడు. ఆ రాజమందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా, మంత్రివర్గం వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతాడు. రాజుగారి చిత్రపటాన్ని ఎలా గీశాడో, రాజుగారు ఆ చిత్రపటం ఆ వైకల్యాన్ని చూచి ఇతన్ని కోపగించుకొని ఇతనికి పెద్ద శిక్ష వేస్తాడేమని అందరూ కూడా అలాగే చూస్తున్నారు. కానీ రాజుగారు ఆ చిత్రపటాన్ని చూచి ఒక్కమారుగా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి వెంటనే తన మెడలో ఉన్నటువంటి ఆ బంగారు గొలుసును ఆ యొక్క చిత్రకారుడి మెడలో వేయించాడు. ఎందుకంటే ఆ చిత్రకారుడు గీసినటువంటి చిత్రం ఎలా ఉందంటే, రాజుగారు ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక గుర్రం మీద కూర్చొని ఒక కాలు కనబడదు, ఇంకొక కాలు అటుపక్క ఉంచుతూ, ఇదిగో చేతిలో ఉన్నటువంటి బాణంతో గురి చూస్తే ఒక కన్ను మూసినట్టుగా ఆ చిత్రపటం గీశాడు. దీనికి రాజుగారు ఎంతో ముగ్ధుడయ్యారు. అయితే మిగతా చిత్రకారులు అంటూ ఉంటారు, కళాకారులు అందరూ అడుగుతుంటారు, నీకు ఈ ఆలోచన ఎలా తట్టింది? రాజుగారి యొక్క వైకల్యాన్ని కప్పిపుచ్చే ఆలోచన నీకు ఎలా పట్టిందని ప్రశ్నిస్తారు. అప్పుడు అతను అంటూ ఉంటాడు, మీరందరూ కూడా అదిగో రాజుగారికి ఉన్నటువంటి వైకల్యాన్ని చూశారు, కానీ నేను రాజుగారిలో ఉన్నటువంటి గుణగణాలను చూశాను, రాజుగారికి ఉన్నటువంటి కరుణ ధైర్యశాలిని చూశాను, అందుకని ఆ చిత్రపటం అలా గీశానని వెళ్ళబుచ్చుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా క్రైస్తవ బిడ్డలుగా ఇతరులకు కూడా లోకంలో ఎంతోమందితో జీవిస్తాం, ఎంతోమందితో ప్రయాణిస్తూ ఉంటాం, కలిసి పని చేస్తూ ఉంటాం. వారిలో ఇదిగో ధనవంతులు, పేదవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, మంచి వాళ్ళు, దౌర్జన్యులు, అక్రమణులు అనేక మందిని మనం కలుస్తూనే ఉంటాం. కానీ క్రైస్తవ బిడ్డలుగా దేవుడు మనకు బోధించేది భావ్య జీవితంలో కనబడేటువంటి వారి యొక్క ఈ చెడు గుణాలను, వారి యొక్క చెడు జీవితాన్ని చూచి మీరు మీ జీవితాన్ని మెలగించవద్దు. వారి యొక్క ఆంతరిక జీవితంలోనికి వెళ్ళండి. ఒక చెడు జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిలోనికి మనం ప్రవేశించేది మనలో నిజమైనటువంటి క్రీస్తు విశ్వాసపు వెలుగు ఉన్నప్పుడే. ఆ వెలుగు ఉన్నప్పుడు ఇతరుల యొక్క భావ్య జీవితాన్ని, భావ్య పద్ధతులను మనము గుర్తింపక వారి యొక్క అంతరంగిక జీవితానికి వెళ్ళడానికి వెళతాము. అంతః సౌందర్యాన్ని కలిగి ఉండడం, ఆత్మతో ఆనందంగా, సంతోషముగా, సౌందర్యముతో కలిసి వెళతాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము భావ్య జీవితంలో ఉన్నటువంటి మనుషులను గుర్తిస్తే అంతా కూడా అంధకారమే అయిపోతుంది. ఇతగాడు తప్పుగాడు, తప్పువాడు అని లెక్కిస్తే అందరూ కూడా తప్పువాళ్లే అవుతారు. అందుకే క్రీస్తు ప్రభు పాపములో పట్టుబడినటువంటి స్త్రీని అందరూ కూడా ఆమెను శిక్షించాలని గుమ్ము కొడితే ప్రభు ఒక్క మాట అన్నాడు, మీలో పాపము చేయని వాడు ఎవడో వాడు మొదటగా ఆమెపై రాయవేయండి. దేవుడు మానవులను ఎవరిని కూడా భావ్యమైనటువంటి జీవితంలో చూడడు, వారి యొక్క అంతరంగిక జీవితాన్ని చూస్తాడు. ఆ యొక్క స్త్రీ మీద ఎవరు కూడా రాయవేయలేదు, అందరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు. ప్రియమైన బిడ్డలారా, ప్రభు యొక్క నిజమైనటువంటి బిడ్డలుగా మనము కూడా తోటి మానవాళి పట్ల వారి యొక్క భావ్య పద్ధతులు, ప్రవర్తనలు చూడక అంతర్గిక జీవితం చూస్తే వారి భావ్య పద్ధతులు కూడా మారిపోతాయి.
వారికి ఉన్నటువంటి చెడు గుణాలు కూడా ఇదిగో అంధకారంలో నశించి వెలుగులో జీవించడానికి ఆస్కారం ఉన్నదని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉంటున్నాయి. నాడు మత్తయి సువార్తలో మనం ఆలకించి ఉన్నాం చిన్న ఉపమానం. పోయిన ఆదివారం మనం గమనించినటువంటి వాక్యం అష్టభాగ్యాలు. అష్టభాగ్యాలు తరువాతనే నేడు చదివినటువంటి ఈ ఉపమానం. మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలలో ఒక క్రమ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం మనం తీసుకున్నట్లయితే, యేసు ఆ జన సమూహమును చూచి ఒక పర్వతం పైన కూర్చుండెను, శిష్యులు కూడా ఆయన చుట్టూ చేరిరి. ఆయన ఈ విధముగా ఉపమానాలను బోధింపసాగాను. తర్వాత అష్టభాగ్యాలు. ఈ అష్టభాగ్యాలతోనే ఆగలేదు. ఈ లోకంలో ఉప్పుగా వెలుగుగా ఉండవలసినది. ఈ లోకంలో వస్తున్నటువంటి అనేకమైనటువంటి జీవితాల గురించి ఈ 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన బోధించాడు. ఇది ఎక్కడ ముగింపు పలికిందంటే మరలా మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 28వ వచనంలో ముగింపు ఉంటుంది. ఆయన యొక్క బోధనలు ఆలకించినటువంటి ఆ జన సమూహము ఆశ్చర్యపడుతూ వెనుతిరిగిరి. అంటే అప్పటి వరకు కూడా ఈ ఉపమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ లోకంలోని సంపదలు, ఈ లోకంలోని బాధలు, అంతరికమైనటువంటి కలతలు, ప్రార్థన చేసే విధానం, చెడు స్వభావం, మంచి స్వభావం, మంచి పనులు, చెడ్డ పనులు అనేటువంటి ఉపమానాలు ఎన్నో ఈ యొక్క 5, 6, 7 అధ్యాయాల్లో వింటూ ఉంటాం. ఈ యొక్క దానిలో ఉన్నటువంటి ఈ చిన్న ఉపమానం ఈనాడు భూమికి ఉప్పుగా వెలుగుగా ఉండాలని ప్రభు మనలను ఆహ్వానిస్తూ ఉంటున్నారు. ఈ యొక్క ఉపమానాల్లో ఆ యొక్క కొండపైన అష్టభాగ్యాలు చేసినప్పుడు జన సమూహము, శిష్యులు కూడా ఉన్నారు. ప్రభుని యొక్క ఆలోచన ఏమిటంటే ఈ శిష్యులు, ఈ జన సమూహము ఏ విధంగా తన యొక్క అనుచరులుగా, తన బిడ్డలుగా ఉండాలి, ఏ విధంగా వారి యొక్క కార్యాలు ఉండాలి, ఏ విధంగా వారి అభిప్రాయాలు ఉండాలని వారి జీవితాలకు ఉపదేశించారు ఈ ఉపమానాల ద్వారా. ఆయనను వెంబడించే ప్రతి ఒక్కరు కూడా వారి అభిప్రాయాలు, వారి ఆలోచనలు, వారి యొక్క కార్యాలు దేవుని వైపు మలుచుకునే విధంగా ఉండాలని ఈ ఉపమానాల ద్వారా ఆయన బోధింప సాగించాడు. అందుకనే దీనిని బట్టి జనసమూహం అందరూ కూడా ఆశ్చర్యపోతారు. 7వ అధ్యాయం 29వ వచనంలో చూస్తూ ఉంటాం. ఆ యొక్క బోధనలు ఆలకించిన జనసమూహము ఆశ్చర్యకితులైరి. ఎందుకంటే ఎంతో గొప్పనైనటువంటి ఉపమానాలు, పలుకులు ఆయన బోధించి ఉన్నాడు. ఈ చిన్న ఉపమానంలో మనము 3 దృశ్యాలను చూస్తాం. క్రీస్తు ప్రభు బోధించినటువంటి ఆ చిన్న ఉపమానంలో 3 దృశ్యాలు. ఒకటి ఉప్పు, రెండవది వెలుగు, మూడవది పర్వతం. వెలుగు అనేది యూదుల యొక్క పవిత్ర గ్రంథములో చాలా లోతైనటువంటి అర్థాన్ని చోటు చేసుకుంది. యూదుల యొక్క పవిత్ర గ్రంథం అనగా ధర్మశాస్త్రమే. దానిలో ఆ వెలుగుకు చాలా ఆధ్యాత్మికమైనటువంటి అర్థాలతో ఎంతో వివరణ ఉన్నది. ఉప్పు కూడా అలాంటి అర్థమే ఉన్నది. ఉప్పుని మనం చూసినట్లయితే మన యొక్క చరిత్రలు తెలియచేస్తూ ఉంటాయి. ప్రాచీన కాలంలో ఈ ఉప్పు ద్వారానే వ్యాపారం చేసేవాళ్ళు. గ్రీకులు ఉప్పును దైవంగా భావించేవాళ్ళు. రోమియులు ఉప్పును ఇదిగో సైనికులను కొనడానికి, వారికి ఉద్యోగ భృతి ఇవ్వడానికి ఉపయోగించేవాళ్ళు. అంత గొప్పగా ఉప్పును వారు పరిగణించేవాళ్ళు. ఉప్పుతో ఒక జనసమూహాన్ని కొనేవాళ్ళు. ఉప్పు ద్వారా వారి యొక్క జీతాన్ని ఇచ్చేవాళ్ళు. ఉప్పు ద్వారా వారి యొక్క పదార్థాలను కూడా దాచుకునేవాళ్ళు. ఈ రోజుల్లో మనందరికీ కూడా ఫ్రిడ్జ్లు ఉన్నాయి. మనం ఇంట్లో మాంసం కానీ కూరగాయలు కానీ ఏమైనా తెస్తే ఫ్రిడ్జ్లో పెడతాం. కానీ ఆనాటి కాలంలో ఈ యొక్క కరెంటు లేని సమయాల్లో, ఈ యొక్క ఫ్రిడ్జ్లు ఇంకా రాని కాలంలో ఉప్పునే ఉపయోగించేవాళ్ళు. ఉప్పు ద్వారానే వారి యొక్క పదార్థాలని భద్రంగా పెట్టుకునేవాళ్ళు. కాబట్టి ఉప్పు భద్రపరుస్తుంది. ఈ యొక్క ఉప్పు పవిత్రమైనటువంటి బలి దహన బలులో కూడా తోడై ఉంటుంది. వారు జోడీకరించేవాళ్ళు. లేవీయుల కాండంలో మనం చూస్తూ ఉంటాం.
2వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా ఉంటుంది వాక్యం. మీరు సమర్పించు ధాన్య బలులు అన్నిటిలో ఉప్పును చేర్పవలెను. మీ దేవుని నిబంధనములో విధింపబడిన ఉప్పు ప్రతి ధాన్య బలిలో ఉండవలెను. కనుక ప్రతి బలిలో తప్పనిసరిగా ఉప్పును చేర్పుడు. ప్రియ సహోదరి సహోదరులారా, యూదులు అర్పించేటువంటి దహన బలులలో ఖచ్చితంగా ఉప్పును చేర్పేవాళ్ళు. ఉప్పు ద్వారా దహన బలిలో కూడా అర్పించేవాళ్ళు. వారికి ఈ ఉప్పులో ఎంత విశిష్టమైనటువంటి అర్థం ఉన్నదో గమనించండి. ఈ ఉప్పు కూడా మనం తినేటువంటి భోజనాల్లో రుచికి మనం ఉపయోగిస్తాం. మనం వండేటువంటి వంటల్లో కూడా ఉప్పును వేస్తాం. ఉప్పు లేకపోతే చప్పగా ఉందని అంటాం, రుచి లేదంటాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఆలకిస్తూ ఉంటాం, ఉప్పు లేని చప్పటి భోజనము ఎవరికి రుచించును? ఉప్పు లేకపోతే ఆ యొక్క భోజనం అనేది రుచిగా ఉండదని ఉంటుంది. ఉప్పు మన యొక్క ఆహార పదార్థాలకు రుచినిస్తుంది. ఉప్పు ఇదిగో మన యొక్క పాత దహన బలులలో ఇదిగో నైవేద్యాల్లో ఉపయోగించేవాళ్ళు. ఈ యొక్క ఉప్పు మన పాపాలను కూడా ప్రక్షాళన చేస్తూ ఉంటుంది. దివ్య బలి పూజ ముందు మనం ఒక కార్యం చేశాం. ప్రారంభంలో ఆ నీటిలో ఉప్పును కలిపి ఆ నీటిని మనందరి మీద ప్రోక్షాళన చేశాం. ఏమిటది? పాత నిబంధనలో ఉన్నటువంటి సాంగ్యాన్ని గుర్తిస్తూ ఉంటుంది. పాత నిబంధనలో రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో చూస్తూ ఉంటాం. అతడు పట్టణపు నీటి బుగ్గకు వెళ్ళి ఉప్పును నీటిలో పడవేసి, ఇది ప్రభువు ఆజ్ఞ, నేను ఈ జలములను నిర్మలము చేసి తిని ఇక మీదట ఈ నీళ్లు చావు గాని గర్భపాతమును గాని కలిగింపవు అని పలికెను. దేవుడు ఆజ్ఞాపించాడు, ఇదిగో ఇది నా ఆజ్ఞ. ఎలీషా ప్రవక్త ద్వారా ఈ ఉప్పుని వెళ్ళి నీటిలో కలిపితే ఆ నీళ్లు ఎవరి మీద అయితే ప్రోక్షిస్తారో వారందరూ కూడా నిర్మలంగా తయారవుతారు. వారిలో ఉన్నటువంటి పాపాల యొక్క కడిగి వేయడానికి చిహ్నంగా ఉన్నది. కాబట్టి ఈ ఉప్పుతో కలిసినటువంటి నీటిని మనము పవిత్రమైన తీర్థంగా పూజా బలిలో ఉపయోగిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉప్పు ఏ విధముగా అయితే మన యొక్క పాపాలను ప్రక్షాళన గావిస్తూ ఉంటుందో, క్రీస్తు యొక్క దయ అనేది సకల మానవాలందరినీ కూడా కడిగి వేస్తుంది. ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విలువ, ఉప్పుతో కలిపినటువంటి ఈ నీరు ఇదిగో ప్రతి ఒక్కరిని కూడా తమ పాపము నుంచి కడిగి వేస్తుంది. అదేవిధంగా క్రీస్తు దయను పొందినటువంటి మనము ప్రతి ఒక్క హృదయాన్ని కూడా కడిగి వేస్తుంది. వారి యొక్క అన్యాయాలను, వారి యొక్క ఇబ్బందులను, అక్రమాలను, మోసపూరిత జీవితాలను ఈ దయ కడిగి వేస్తుంది. సిలువలో క్రీస్తు హృదయములో నుంచి వచ్చినటువంటి ఆ దయ కలిగినటువంటి రక్తము, నీరు ఆ యొక్క సైనికుడిని కడిగి వేసినట్లు క్రీస్తు విశ్వాసపు వెలుగులో జీవిస్తున్నటువంటి ఉప్పు అనేటువంటి నీ దయ నీ హృదయము నుంచి ఇతరులను కూడా కడిగి వేయాలి, మార్చివేయాలి. ఈ ఉప్పు మనలో నీతి గుణాన్ని చూపిస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే అందరికీ రుచిగా ఉండడానికి ఉప్పును కూరల్లోనూ ఆహార పదార్థాలను కలుపుతామో, అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఆ నీతి గుణాన్ని ఇతరులతో పంచి ఉంచినప్పుడు, ఇతరులతో కలిసి జీవించినప్పుడు అందరికీ అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనం కలిగిస్తాం. రుచికరమైనటువంటి ఆహారాన్ని ఉప్పు ఎలా కలిగిస్తుందో, క్రీస్తు నీతి గల గుణము అనేది ఇతరులతో సంఘములో ఐక్యానికి అనుకువగా ఒక మంచి సభ్యత కలిగినటువంటి సంఘాన్ని నిర్మిస్తుంది. ఉప్పు క్రీస్తు ప్రేమను చూపిస్తూ ఉంటుంది. ఉప్పు ఎల్లవేళలా ఇదిగో భద్రపరుస్తూ ఉంటుంది. పదార్థాలను, మాంసపు పదార్థాలను, కూరగాయలన్నింటినీ కూడా కొంతకాలము భద్రంగా ఉంచుతుంది. ఐగుప్తులో అయితే మన యొక్క మమ్మీస్ అని వింటూ ఉంటాం. వాళ్ళ యొక్క మృతదేహాలను ఉప్పుతో భద్రపరిచేవాళ్ళు. ఎందుకంటే ఉప్పు భద్రపరుస్తుంది. అదేవిధంగా దేవుని ప్రేమ ప్రతి ఒక్కరిని కూడా ఎల్లవేళలా భద్రపరుస్తూ ఉంటుంది. వారి యొక్క కరుణ ప్రతి ఒక్కరి పట్ల కూడా ఇదిగో భద్రంగా ఉంచుతుంది. ఆ ఉప్పు ఆ ప్రేమతో పోల్చి ఉంది. క్రీస్తు ప్రేమను మనం మన హృదయాల్లో ధరించినప్పుడు ఏ విధంగా అయితే ఉప్పు భద్రపరుస్తుందో, మన యొక్క ప్రేమ ఇదిగో ఇతరులను
దేవునిలో భద్రం చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం విన్నటువంటి ఆ ఉప్పు అనేది కేవలము ఒక పదార్థము కాదు, క్రీస్తు ప్రభుని యొక్క ఇదిగో నిగూఢమైనటువంటి విలువలు, గుణాలు, ఆయనకున్నటువంటి సుగుణాలను చూపిస్తుంది. ఆయన యొక్క నీతి అందరితో అనుకువ జీవితాన్ని, ఆయన యొక్క ప్రేమ అందరిలో భద్రపరిచే తత్వాన్ని, ఆయనకున్నటువంటి దయ అందరినీ కూడా కడిగి వేసే తత్వాన్ని ఇస్తూ ఉంటుంది. నీవు ఉప్పును కలిగి ఉండడం అంటే ఆయన నీతిని, ఆయన దయను, ఆయన ప్రేమను కలిగి జీవించడం. ఇదే ఉప్పు కనుక ఆ కూరలో కానీ ఆ వస్తువుల్లో కానీ లేకపోతే భద్రపరచలేం, రుచి ఉండదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఉప్పుతనం మనం కోల్పోయినడలా దానికి ఉపయోగమేమి? నీలో ఆ ఉప్పుదనం ఎలా కోల్పోతుంది? క్రీస్తు ప్రభుని యొక్క నీతి, ప్రేమ, దయ అనేది ఎలా అంతరించిపోతుంది? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాలను, పాపమును, శైతానును నీ హృదయ ద్వారములోనికి తలుపులు తెరిచి ఆహ్వానించినప్పుడు అప్పుడు నీలో నీ ఉప్పదనం అనేది కోల్పోతావు. ప్రభుని యొక్క నీతి, దయ, ప్రేమ అంతరించిపోతుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని, ప్రాపంచికమైనటువంటి విషయాలను, శోధనను, శైతానును నీ హృదయంలోనికి రానివ్వకుండా భద్రముగా ఉండాలి. అది ఉండాలంటే నీ హృదయం ఎల్లవేళలా దేవుని దయలో, ప్రేమలో, నీతిలోనే జీవించాలి. ఆ గాడి తప్పితే ఇతర విషయాలలో హృదయంలోనికి ఆహ్వానిస్తాం. రెండవది, ఈనాటి ఉపమానంలో ఆలకించిన పదం వెలుగు. మీరు భూమికి వెలుగై ఉన్నారు. ఈ యొక్క వాక్యాన్ని ఆలకించినప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి యెషయా ప్రవక్త గుర్తుకు వస్తాడు. యెషయా ప్రవక్త పలికినటువంటి మాటలు మనకు గుర్తుకు వస్తూ ఉంటాయి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనంలో వింటూ ఉంటాం. ప్రభుడనైన నేను నిన్ను పిలచి తిని, నేను నీకు బలమునొసగి తిని, రూపమునిచ్చి తిని, నీవు న్యాయమును నెలకొల్పుము. నేను నిన్ను ప్రజలకు నిబంధనగా, జాతులకు జ్యోతిగా నియమించి తిని. దేవుని యొక్క ఆలోచన మానవాళి పట్ల చూడండి. ఆయన పిలిచినటువంటి బిడ్డల పట్ల ఆయన యొక్క ఉన్నటువంటి పూర్తి అవగాహన. జాతులకు జ్యోతిగా మనందరినీ కూడా ప్రతిష్ఠిస్తున్నాడు. జ్ఞానస్థానం ద్వారా నీవు ఆయన బిడ్డయో, ఆయన సంఘంలో సభ్యుడయో, ఆయనకు కుమారుడివి, కుమార్తెవు అవుతూ ఉన్నావు. కాబట్టి మనందరము కూడా మన జీవితాల్లో వెలుగును ప్రదర్శించాలి. మనం పండుగల్లో మనం చూస్తూ ఉంటాం, మన దేవాలయాలన్నీ కూడా విద్యుత్ దీపాలతో ఈ యొక్క ప్రాంగణం మొత్తం కూడా వెలిగిస్తాం. చూసిన వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ దేవాలయం ప్రకాశిస్తుంది, వెలుగు ఉందని ఆశ్చర్యంగా చూస్తారు. కాబట్టి ఆయన శిష్యులుగా ఈ లోకానికి మన జీవితాలు, మన యొక్క కార్యాలలో వెలుగును ప్రదర్శించాలి. మనం చేస్తున్నటువంటి జీవిత పద్ధతుల్లో దేవుని యొక్క వెలుగును మనము ఇతరులకు చూపాలి. అది చూచి అందరూ కూడా ఇదిగో వీరి యొక్క వెలుగును గ్రహిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం మన యొక్క కార్యాల్లో క్రీస్తు వెలుగుతో జీవిస్తూ ఉంటుంటే అవి ప్రభుని యొక్క మహిమను చూపిస్తూ ఉంటున్నాయి. మన మహిమ కాదు, దేవుని మహిమను చూపించాలి. ఇతరులు కూడా ఆ మహిమలోకి నడిపించే విధంగా వారికి మార్గదర్శకంగా ఉండాలి. రెండవ పట్టణంలో పౌలు భక్తుడు ఈరోజు ఎంతో గొప్ప పలుకులు చెబుతూ ఉంటున్నాడు. సారాంశం ఏమిటంటే, ఇదిగో నేను మీ మధ్య వివేకంతో కూడినటువంటి పదాలు, లోతైనటువంటి పదాలతో, జ్ఞానంతో మీ మధ్య మాట్లాడడం లేదు. సామాన్యంగా వాడుక భాషలో ఉండేటువంటి పదాలతో మీకు వివరిస్తున్నాను. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవలసింది సిలువను గురించి, అంతకంటే ముఖ్యంగా సిలువలో మరణించినటువంటి యేసును గురించి మీకు అర్థం కావాలి. దీని గురించి బోధించడమే నా యొక్క లక్ష్యం. అంతేగాని నేను పలికేటువంటి తీయనటువంటి మాటలను, నేను అరిచేటువంటి ఈ అరుపులను, నేను పాడేటువంటి ఈ పాటలోనో వీటి ద్వారా నేను ఆకర్షితం అవ్వాలని పౌలు ఉద్దేశం కాదు. ఎందుకంటే ఆ కొరింథీ సంఘానికి ప్రారంభంలోనే పౌలు హెచ్చరిస్తూ ఉంటాడు, సంఘంలో విభేదాలు వచ్చి ఉన్నాయి. నేను అపోలోకు చెందిన వాడిని, నేను పౌలుకు చెందిన వాడిని,
పేతురుకు చెందిన వాడిని, యేసుకు చెందిన వాడిని వర్గ విభేజన అనేది వస్తూ ఉంది. ఇది గమనించిన పౌలు, ప్రియులారా, మానవ శక్తికి మీరు వెంటపడరాదు, మానవుల వెంట మీరు దైవాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి మీ యొక్క ఆరాధన, మీ విశ్వాస బీజాలు అన్నీ కూడా ప్రభు అయిన క్రీస్తు మీద, ఆయన మరణం మీద ఉండాలి. ఈ లోకంలో ఈ ప్రస్తుత కాలంలో చెప్పాలంటే వ్యక్తిగత భజనలకు దూరంగా ఉండాలి. గౌరవము, మర్యాదలు ఉండాలి, కానీ విశ్వాసకు సంబంధించినటువంటిది ప్రభువుని మీదే ఉండాలి. ఆ గౌరవాన్ని మించి భక్తి భజనలకు మనందరం కూడా దూరంగా ఉండాలని వాక్యం ఇస్తూ ఉంటుంది. పౌలు అదే కోరుకున్నాడు. ఆయన ఎన్నో లేఖలు రాశాడు. ఎన్నో లేఖలలో ఎన్నెన్నో నిగూఢమైన సత్యాలను చక్కగా లోతుగా వివరించాడు. క్రీస్తు ప్రభు ఏ విధంగా ఉపమానాలతో వివరించాడో పౌలు భక్తులు కూడా అదే విధంగా వివరించాడు. దేవుని అనుగ్రహము ఇదిగో మట్టి పాత్రలతో ఉన్నటువంటి మా జీవితాన్ని పోలీలో మాకు ఇచ్చాడని చెప్పాడు. చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క దివ్య శరీర రక్తాలను మన యొక్క శరీర రక్తాలుగా వివరిస్తూ వచ్చాడు. ఇంత తెలివి కలిగినటువంటి పౌలు ఎప్పుడు కూడా తనను గురించి గొప్పలు చెప్పుకోలేదు. ఆయన వివేకాన్ని గురించి కానీ, ఆయన వివరించేటువంటి వివరణ కానీ, ఆయన ఉపయోగించినటువంటి ఉపమానాలు కానీ, లేకపోతే మాట పద భాషతనం కానీ పౌలు గొప్పగా చెప్పుకోలేదు. కానీ పౌలు యొక్క లక్ష్యం మరణించినటువంటి క్రీస్తు మన కొరకు ప్రేమను ఎలా పంచుతున్నాడో అది తెలియడం కోసమే ఆయన ఈ లేఖలన్నీ కూడా వివరించాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసులుగా వెలుగు బిడ్డలుగా జీవించే సమయంలో మన యొక్క విశ్వాస జీవితము, ఆ విశ్వాసపు వెలుగు అనేది యేసు మీదే ఉండాలి. యేసు మీదే మన భక్తి ఉండాలి. అది కనుక మనం కోల్పోతే మనలో కూడా విభేదాలు, వర్గాలు, విభజనలు పుట్టుకొస్తూ ఉంటాయి. కొరింథీయుల్లో 2000 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఆ భేదము, ఆ తారతమ్యము మన మధ్య కూడా నోచరించుకునే అవకాశం ఉంది. అందుకే దేవుని వాక్యము సత్యమైనది. నాడు యొక్క వాక్యం ద్వారా మనకు అదే నిరూపిస్తూ ఉంటుంది. ఏ విధంగా అంధకార జీవితం ఎలా ఉంటుంది, వెలుగు జీవితం ఎలా ఉంటుందని నిర్దిష్టంగా మనకు బోధిస్తూ ఉంటుంది. అంధకార క్రియలను విడనాడి వెలుగులోనికి జీవించాలి. క్రీస్తు ఉప్పు వలె ఉన్నాడు. ఉప్పు ఏ విధంగా అయితే నీతిని, ఆ దయను, ఆ క్రీస్తు ప్రేమను చూస్తుందో మనము కూడా ఆ విధంగా జీవించాలి. క్రీస్తు యొక్క కార్యాలు ఏ విధంగా అయితే మనకు కూడా ఆదర్శంగా ఉంటున్నాయో ఇతరులకు మనము కూడా ఆదర్శంగా జీవించాలి. కీర్తనాకారుడు ఈ యొక్క వెలుగును దేవుని వాక్యంతో పోలుస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనంలో, నీవు జీవపు చలమవు, నీ వెలుగు వలననే మేము వెలుగు పొందుతిమి. దేవుని వెలుగు వలనే నిజమైనటువంటి వెలుగు మనలో కలిగింది. కాబట్టి మన యొక్క జీవితాల్లో క్రీస్తు విశ్వాసపు వెలుగును పదిలంగా ఉంచుకోవాలి. ఆ విశ్వాసపు వెలుగు అనేది అంతరించిపోతే అంతరంగిక జీవితం అనేది అంధకారంలోకి పోతుంది. ఇదే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ వచనంలో ఉంటుంది, దేవాని వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రభుని వెలుగు అనేది ఇదిగో హృదయములో నీకు శాంతితో, ప్రేమతో, సమాధానంతో జీవించేటువంటి ఒక విద్యుత్ దీపాలుగా ఉండాలి. ఆ ప్రేమ, ఆ శాంతి, సమాధానము ఎల్లప్పుడూ నీ హృదయాల్లో వెలగాలి. ఎందుకంటే ఈ 3 గుణాలతోనే పోల్చామంటే పౌలు అంటూ ఉంటాడు, పరలోక రాజ్యము తినుడా త్రాగుట కాదు, దేవుడు వసిగినటువంటి ఇక ప్రేమ, శాంతి, సమాధానంలో జీవించడమే. క్రీస్తు ప్రభు పరలోకాన్ని ఇదిగో వస్తున్నప్పుడు దేనిని శుభ్రపరచుకోమనంటే మీ హృదయాలను శుభ్రపరచుకోండి. పరలోక రాజ్యం అనేది మీ హృదయాలను సూచిస్తుంది, హృదయాల శుభ్రతను సూచిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆ వెలుగును ఈ హృదయంలో పరలోక రాజ్యంగా మనందరము కూడా స్థాపించాలంటే ఆయన పంచినటువంటి వెలుగులో ఆయన ప్రేమను, ఆయన శాంతిని, ఆయన సమాధానాన్ని హృదయంలో జీవిస్తూనే పదినముగా ఉంచుకోవాలి. నాడు దివ్య బలి పూజల్లో ఈ గుణాలు, ఉప్పు, వెలుగు మన గుణాలలో నిమగ్నమై ఉండాలని వేడుకుందాం. 3వది ఉపయోగించినది కొండ. కొండ మీద నిర్మించబడిన పట్టణం.
మామూలుగా యెరూషలేం అనేది భౌలౌకికంగా చూస్తూ ఉంటుంటే ఆ యెరూషలేం పట్టణం అనేది ఎత్తైన ప్రాంతంలో ఉంది. ఎందుకు ప్రభు ఇలా వాక్యం ఉందంటే, ఆ యొక్క ఎత్తైన పర్వతము ఏ విధంగా క్రొత్తగా నూతనంగా ఉంటుందో, క్రీస్తులో జ్ఞానస్థానం వెలుగులో జీవించేవాళ్ళు, ఆయన దయలో ఆయన ప్రేమలో జీవించేవాళ్ళు నూతన యెరూషలేం బిడ్డలంగా ఉన్నామని వివరణ. మన యొక్క దేహాలు దేవుని యొక్క ఆలయాలని వాక్యం వివరిస్తూ ఉంటుంది. పవిత్రాత్మ నివాస యోగ్యమని తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి నీ యొక్క జీవితం, నీ యొక్క శరీర రక్తాలతో కూడినటువంటి మానవ శరీరము ప్రభుని యొక్క నూతనమైనటువంటి దేవాలయం, నూతనమైనటువంటి యెరూషలేము పట్టణం. కాబట్టి యెరూషలేం పట్టణం ఏ విధంగా అయితే ఎత్తైన ప్రదేశంలో అందరికీ కనపడే విధంగా ఉంటుందో, నీ జీవితము కూడా ఇతరులకు కనపడే విధంగా ఆదర్శంగా నీతిలోను, న్యాయములోను, దయలోను, ప్రేమలోను, శాంతిలోను జీవించాలి. ఈ గుణాలు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నూతనమైన మార్గాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజా బలిలో ప్రభుని వేడుకుంటూ ఉందాం. మనము కూడా అంతరంగికంగా మన యొక్క హృదయాలు అనేది దేవుని యొక్క వెలుగులోను, ఉప్పులోను మనము కూడా నాటబడి సారము కలిగినటువంటి ఉప్పు, ప్రభుని యొక్క దయ, ప్రేమ, ఆయన యొక్క కృపావరాల్లో జీవించే భాగ్యం మన హృదయాలకు దయచేయాలని, ప్రాపంచిక వ్యామోహాలు పాపాల్లో పడిపోకుండే భాగ్యము మనందరికీ ప్రసాదించాలని పూజా బలిలో వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనందరం లేచనబడి మన విశ్వాస ప్రమాణాన్ని జపించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములో పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమును ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మన శ్రీ సభ అవసరాల కొరకు, మన సంఘ అవసరాల కొరకు ప్రభువుని ప్రార్థించుదాము. శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి మా లియో జగద్గురువులను, మీరు ఎన్నుకొనినటువంటి పీఠాధిపతులను, స్వార్థ పరిచర్యలో భాగమైనటువంటి గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యోపదేశులను, విశ్వాసులందరినీ మీకు సమర్పిస్తున్నాము. దేవా, వారు చేస్తున్నటువంటి సేవలో మీ ఆత్మీయ అనుగ్రహాలతో వారిని బలపరచి అనుదినము ఈ లోకానికి మీ వెలుగును పంచే విధంగా తీర్చిదిద్దామని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేశములో శాంతిని, నీతిని, న్యాయాన్ని ప్రసాదించమని మీరు పంపినటువంటి నాయకులకు ఈ యొక్క అనుగ్రహాలను నిండుగా ప్రసాదిస్తూ, వారు న్యాయాన్ని, నీతిని ప్రేమిస్తూ అందరికీ మీ యొక్క ప్రేమలో న్యాయాన్ని అభివర్ణించేలా వారికి మీ కృపను ప్రసాదించండి. అన్యాయాలు, అక్రమాలు అణిచివేయబడాలని మీ కృపతో ఈ లోకంలో ఉన్న ప్రతి నాయకులు ఈ యొక్క సేవాతత్వాన్ని అనుసరించే విధంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా మేత్రాసన పండుగ అయినటువంటి గుణదల పుణ్యక్షేత్రము గుణదలలో మరియమాతను లూర్దు మాతగా కొనియాడుచుండగా జరగబోయేటువంటి యొక్క ఉత్సవాలకు విచ్చేస్తున్నటువంటి భక్తులను ఆశీర్వదించండి. వారి యొక్క కోరికలను, మనవులను దీవించండి. సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలను విచ్చేస్తున్నటువంటి మీ యొక్క బిడ్డల పట్ల వారి యొక్క అవసరాలను తీర్చుతూ వారి యొక్క కోరికలన్నీ దయచేయండి. ఈ పండుగలో పనిచేస్తున్న వారిని,
సిబ్బందిని దీవించండి ప్రభువా. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకొనకుండా ఆధ్యాత్మిక దీవెనలో వెల్లువై పారే విధంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా విచారణను మీకు సమర్పిస్తూ ఉంటున్నాం. విచారణలో ఉన్నటువంటి మా విచారణ గురువులను, ఉపదేశులను, మా యొక్క సంఘాల్లో ఉన్నటువంటి కుటుంబాలను, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీకు సమర్పిస్తున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రభువా, మీ వాక్యపు నిజమైనటువంటి వెలుగులో మీరు దయచేసినటువంటి సారము కలిగినటువంటి నీతి, ప్రేమ, దయలో జీవించే గుణాలను మా హృదయంలో నాటండి. మేము ప్రాపంచిక జీవితాల్లో పడిపోకుండా మమ్మల్ని ఎల్లవేళలా పదిలపరచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వివిధ పోటీ పరీక్షలకు, వివిధ బోర్డ్ ఎగ్జామ్స్కు పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులను, బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం. కృపగల సర్వేశ్వర, సంవత్సరం కాలం మొత్తం కూడా చదువుకొని చివరిగా ఈ యొక్క పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరినీ మీకు అర్పిస్తున్నాను. వారు చదువుకున్నటువంటి చదువులు చక్కగా పరీక్షల్లో రాయడానికి మీ జ్ఞాపక శక్తిని దయచేయండి. వారికి ధైర్యాన్ని ఇవ్వండి. వారిలో ఉన్నటువంటి భయందాలను తొలగించి మీ యొక్క ఆత్మతో వారికి తోడుగా ఉండమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా ఉండి మన వ్యక్తిగత అవసరాలను, విన్నపాలను ప్రభువునకు సమర్పించుకుందాం. ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇదిగో పావన హృదయ నా జీవ మకరందము, నీకే సకలం సమర్పించెదను సహవాస సంకీర్తనం. అర్పణ ఇదిగో పావన హృదయ నా జీవ మకరందము, నీకే సకలం సమర్పించెదను సహవాస సంకీర్తనం. నీవే నా లోకం, నా ఆనందగానం, నీకే స్తుతి గీతం నా హృదయార్పణం. అర్పణ ఇదిగో పావన హృదయ నా జీవ మకరందము, నీకే సకలం సమర్పించెదను సహవాస సంకీర్తనం. అజ్ఞానవేలో విజ్ఞాన
స్వీకరించుమా. నా జ్ఞాన సంపద నాకున్న విజ్ఞత అర్పించు స్వీకరించుమా. అర్పణ ఇదిగో పావన హృదయ నా జీవమకరందము. నీకే సకలం సమర్పించెదను సహవాస సంకీర్తనం. నీవే నా లోకం నా ఆనందగానం. నీకే స్తుతి గీతం నా హృదయార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతే మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు సిద్ధపరిచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుగా యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరమతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనల నుండి నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానము నుండి మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా
పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలా అయినా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సమూహమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరీమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలా అయినా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా లియో జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనందరి జీవితాలు లోకానికి వెలుగునిచ్చే జీవితాలుగా మార్చబడాలని ఆ ప్రభు ఇచ్చినటువంటి పరలోక జపం ద్వారా వేడుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన
పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రార్థనలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు యేసు అందించు పరలోక విందు. జయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. జయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే, భక్తితో కైకొనరారే. చేకొనరారే లోకొనరారే, భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రములు ధరించిరండి,
దివ్య దేహమును స్వీకరింపరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించిరండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరింపరారండి. దయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. దయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కొనరారే. కొనరారే లోకొనరారే భక్తితో కొనరారే. సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. విందును మరిపించే మధురమైన విందు. భక్తి కోరను పెకలించే నిత్య జీవ విందు. మన్నా విందును మరిపించే మధురమైన విందు. భక్తి కోరను పెకలించే నిత్య జీవ విందు. లోక పాపమును పరిహరించే తిరువార్పణ విందు. మనతో నిత్యము నివసించే ఇమ్మానుయేలు విందు. లోక పాపమును పరిహరించే తిరువార్పణ విందు. మనతో నిత్యము నివసించే ఇమ్మానుయేలు విందు. దయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. దయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కొనరారే. పునీత్ ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయగలిగించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవచ్చింది. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా దాసుడునైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను ఇప్పుడు జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించెడు. ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు నవతరింపవలెనని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మైక మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాని ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. గురువుల కొరకు జపము.
నిత్య గురువులైన యేసు ప్రభు, నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. సురక్షితముగా నుంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు మీ పవిత్ర శరీరమును తాకెడు వారి కరములను పావనముగా నుంచండి. వారి కరములను పావనముగా నుంచండి. మీ మహనీయ గురు పట్టముచే మీ మహనీయ గురుపట్టము చేయి ముద్రింపబడిన వారి హృదయములకు ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉండునట్లు చేయండి. మీ దివ్య ప్రేమ మీ దివ్య ప్రేమ వారిని లోకాసుల నుండి కాపాడునుగాక. వారిని లోకాసుల నుండి కాపాడు. వారి ఆత్మలు వారి ఆత్మలు మిగుల ఫలవంతమగునుగాక. మిగుల ఫలవంతమగునుగాక. వారి పరిచర్యను పొందువారు వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో పరలోకములో వారికి నిత్య భాగ్యం యొక్క వారికి నిత్య భాగ్యం యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. కిరీటముగా నుండి చిత్తగించండి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలయునని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించున్నట్లును ఈ లోకపు ప్రజల రక్షణను కొరకు మేము ఆనందముతో సత్ఫలమును ఒసగునట్లును కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి కొన్ని నిమిషాలు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. 5వ సామాన్య ఆదివార పండుగ రోజున మీరందరూ విశ్వాసముతో ఈ పూజా బలికి వచ్చి దివ్యసప్రసాద బలముతో దేవుని వాక్కు బలముతో వెళ్తున్నారు. అందుకు మీకు అభినందనలు, కృతజ్ఞతలు. ఈ వారమంతా మీకు దేవుని యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ అంతా శుభమే జరగాలని ప్రార్థిస్తాను. ఈ వారంలో వచ్చేటువంటి కొన్ని పండుగ దినాలు మనందరికీ తెలిసినట్లుగా 9, 10, 11 తారీఖుల్లో గుణదల మాత తిరునాళ్ళ పండుగ జరుగుతుంది. 9, 10, 11. కాబట్టి ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు దయచేసి మీ యొక్క విశ్వాసాన్ని బట్టి వెళ్ళి సందర్శించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇది మన పుణ్యక్షేత్రము, ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రము. కాబట్టి మనం వెళ్ళినప్పుడు అది మనం చాటుతూ ఉంటాం. ఎందుకంటే ఉప్పు కానీ వెలుగు కానీ తనంతట తాము చాటవు, అవన్నీ చెప్పుకోవు. అవి ఉండటం ద్వారానే అక్కడ మా పరిసర ప్రాంతంలో ఉండటం ద్వారా ఏమవుతుందంటే అది ప్రసరింపబడుతుంది. అట్లాగే గొప్పదనం తెలుపబడుతుంది. క్రైస్తవులంగా మనం ఆ విధంగా వెళ్ళినప్పుడు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. 9వ తారీఖున పునీత అపోలోనియా గారి పండుగ, 10వ తారీఖున పునీత స్కాలాస్టికా గారి పండుగ, 11వ తారీఖు తెలిసినట్లుగా లూర్దు మాత పండుగ, 14వ తారీఖున పునీతులు సిరిల్, మెథడోయిల పండుగ. ఈ పండుగ దినాలు ఉన్నాయి. కాబట్టి ఈ పండుగ దినాల్లో వీలున్నవారు పూజా బలిలో పాల్గొని వారి యొక్క ప్రార్థనా సహాయం కోరుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ నెల 18వ తారీఖు నుంచి మనం విభూతి బుధవారముతో తపస్కారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. కాబట్టి ముందుగానే పోయిన వారం కూడా నేను చెప్పాను, దీక్షాపరులు ఉన్నట్లయితే వారు జ్ఞానస్నానం అట్లాగే పాప సంకేతం దివ్య సప్రసాదం తీసుకున్న వాళ్ళే తీసుకోండి. ఎందుకంటే నిబంధనలో ముఖ్యమైనటువంటిది ప్రతిరోజు పూజా బలిలో పాల్గొని దివ్య సప్రసాదం తీసుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చినప్పుడు దయచేసి ఈ విధంగా ఉపదేశించండి. అట్లాగే తపస్కాలములో చేసేటువంటి ప్రతి పనిని కార్యరూపంలో ఉన్నట్లుగా చేయండి. ఎందుకంటే మామూలుగా చేయటం కాదు, కేవలం నీ తపనే మాత్రమే కాదు, నీ తపం మాత్రమే కాదు, అట్లాగే నీ తపం మూలముగా ఇతరులు కూడా, మరి ముఖ్యంగా పేదవాళ్ళు ఇంకా అవసరంలో ఉన్న వారికి కూడా సాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈనాటి మొదటి పట్టణం కూడా దాన్ని చూస్తూ ఉంటుంది.
ఉపవాసం చేసినంత మాత్రమున కాదు, దానికి తగ్గట్టుగా పనులు మన మనస్సుకు సంబంధించింది అట్లాగే ఇతరులకు సంబంధించిన పనులు కూడా చేయాలని చెప్పేసి అప్పుడే అది పరిపూర్ణంగా అవుతుందని చెప్పేసి యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు పలుకుతూ ఉన్నాడు. పోయిన సంవత్సరం రాణి కొమ్మల ఆదివారం పండుగ రోజున మీకు పంచి ఇచ్చినటువంటి కొబ్బరి ఆకులు దయచేసి అవే ఫ్రెష్గా ఉండవు, ఇంకా ఎండిపోయి ఉంటాయి. కాబట్టి ఆ ఎండిపోయినటువంటి ఆ కొబ్బరి ఆకులను దయచేసి మాకు అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ ఆకులతోనే మేము విభూతిని చేసి విభూతి బుధవారం రోజున పంచిపెడుతూ ఉంటాను. ఆ విధంగా సాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. 9, 10, 11 తారీఖుల్లో మన సహాయ గురువైనటువంటి ఫాదర్ శ్రీకాంత్ ఆయన అందుబాటులో ఉండరు. ఎందుకంటే ఆయనకి డ్యూటీస్ ఉన్నాయి, అట్లాగే ఇంకా చిన్నవారు కాబట్టి అనేక పనులు అప్పచెప్పుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఆయన అందుబాటులో ఉండరు. నేను కూడా ఈరోజు కాదు, రేపు ఎల్లుండే అనగా 9, 10వ తారీఖు ఉదయం మాత్రమే ఉంటాను. మధ్యాహ్నం నుంచి బయలుదేరుతాను. ఎందుకంటే సాయంత్రం పూట మాకు డ్యూటీ ఉంది, ఆ డ్యూటీలో ఉండాలి, లేకపోతే ఫోన్ చేస్తూ ఉంటారు. కాబట్టి 10వ తారీఖున ఇది మంగళవారం కాబట్టి దయచేసి ఈసారికి ఉదయం పూజాబలి సమర్పించబడుతుంది. కాబట్టి సాయంత్రం పూట పూజాబలి ఉండదు. ఆ తర్వాత 11వ తారీఖును కూడా పూజాబలి ఉండదు. ఆ విధంగా ఈ 2 రోజులు ఉన్నటువంటి మార్పును గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. 10వ తారీఖు అనగా మంగళవారం ఉదయం పూట పూజాబలి ఉంటుంది, సాయంత్రం ఉండదు. అంటే 11వ తారీఖున పూజాబలి సమర్పించబడదు. మరి ముఖ్యంగా ఆ రోజున పండుగ కాబట్టి అందరూ అక్కడ వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాను. అట్లాగే వీలున్నవారు వీళ్ళైన వారు దయచేసి ప్రార్థనాపూర్వకంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. దాన్ని గమనించండి దయచేసి. ఆ తర్వాత మీకు తెలిసినట్టుగా ఉదయ్ ఇక్కడ కెమెరాతో ఉన్నాడు. మనము ఈ హోలీ క్రాస్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి పూనుకున్నాం. ప్రస్తుతానికి రికార్డు మాత్రమే, లైవ్గా వెళ్తూ లేదు. నిన్న అనగా మొదటి శుక్రవారం రోజున ఆరాధన తీశారు, ఆ తర్వాత అప్లోడ్ చేశారు అది కూడా. ఆ తర్వాత ఈరోజు పూజాబలి. ఇంకా రాను దీనిని మీరు సబ్స్క్రైబ్ చేసే దాన్ని బట్టి లైవ్గా చేయటానికి చూస్తూ ఉన్నాను. కాబట్టి దీన్ని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. కాబట్టి మీరు కేవలం మీకు మాత్రమే కాదు, ఎవరైతే కొంచెం పూజాబలి రావటానికి వారికి వీలు లేదో వారికి పంచిపెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాను. దానికి తగ్గట్టుగా లింకు మన గ్రూప్లో షేర్ చేయబడుతుంది. అట్లాగే ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. మరి దాని గురించి నాకు ఎక్కువగా తెలియదు. ఆ తర్వాత యువకులు చెబుతూ ఉంటారు, యూత్ వారు చెబుతూ ఉంటారు. కాబట్టి క్యూఆర్ కోడ్ కూడా ఉంది. దాన్ని కూడా మీరు ఫోటో తీసుకుని ఆ లింకులోకి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా ఇది కేవలం ఆధ్యాత్మికంగా మన అభివృద్ధి చెందటానికి మాత్రమే ఇది చేయబడుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా దీనిని ఒక ఆధ్యాత్మిక చర్యగా అట్లాగా తలంపుతూ ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఏదైనా సరే ఈ రోజుల్లో మరీ పబ్లిక్ అయిపోతూ ఉంటుంది. కానీ ఏదైనా సరే మనము దానిని ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. కానీ విమర్శాపూర్వకంగా చూసినప్పుడు ఏది బాగోదు, ఏదైనా బాగోదు. అంతెందుకు మన తల్లిదండ్రులే బాగోరు విమర్శాపూర్వకంగా చూసినప్పుడు. ఎందుకంటే మనం పూర్వకంగా ఒకసారి ఆలోచన చేస్తే మా అమ్మ ఇలా లేదు, మా నాన్న ఇలా లేదు చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ అక్కడ ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య అలా ఉండదు. కానీ వేరే కుటుంబ సభ్యుల మధ్య ఆ విధంగా ఆరా తీసినప్పుడు, విమర్శాపూర్వకంగా ఉన్నప్పుడు దాంట్లో వేరుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక కుటుంబంగా తీసుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరూ ప్రతి ఒక్కరికి వినతి చేస్తున్నాను, వినయపూర్వకంగా చెబుతూ ఉన్నాను. ఒక ఆధ్యాత్మిక క్రియగా తీసుకుంటూ దానిని అవసరమైన వారికి అనగా మరి ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్నటువంటి వారు, అట్లాగే వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వారు, ఇంకా ఎవరైనా సరే రాలేకపోయేటువంటి వారు వాళ్ళందరూ ఉంటూ ఉంటారు. వారికి ఎక్కువగా మీరు సాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అట్లాగే మీరు కూడా
ఈ తపస్కారానికి సంసిద్ధం అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఒకసారి విన్నవించుకుంటూ ఉన్నాను. ఎండిపోయినటువంటి ఆశీర్వదింపబడిన కొబ్బరాకులను దయచేసి ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ వారంలో ఎప్పుడైనా సరే, ఆ తర్వాత వచ్చే ఆదివారం తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఆదివారం తర్వాత ఇంకా 3వ రోజున విభూతి బుధవారం, అందుకని చెప్పేసి ముందుగా ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున పూజా బలి సమర్పించి దైవవాక్యాన్ని ప్రకటించినటువంటి రెవరెండ్ ఫాదర్ వినయ్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అందరూ నేను చెప్పినా సరే మర్చిపోతూ ఉన్నారు. పూజా బలికి సమయపాలన చేయండి. ఒక 10 నిమిషాలు, అరగంట అయితే పర్వాలేదు, కానీ మరీ గంట అయితే మరీ ఘోరం. గంట తర్వాత వచ్చినప్పుడు అది మరీ ఘోరం. అసలే ఎవరైనా ఫాదర్ వచ్చేసి ఏంటయ్యా మీ విచారణ ఇటు చేస్తున్నారంటే నేను సిగ్గుతో నా తలకాయను ఉంచుకోవాల్సింది. మామూలుగానే ఉంచుకునే ఉంటాను, ఇంకా ఉంచుకుంటే మా మెడకాయ మాత్రం ఇరిగిపోదు. మీ ఇష్టం మరి. కాబట్టి దాన్ని కొంచెం గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అట్లాగే మరుపు దేవుని యొక్క వరం. బయట కూర్చున్న వాళ్ళు తమ కుర్చీలు పోయిన వారం అట్లాగే వదిలేశారు. కాబట్టి మర్చిపోతాను, నేను కూడా మర్చిపోతాను, మీరు కూడా మర్చిపోతారు. దయచేసి యథాస్థానంలో పెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మీరు వెళ్ళిపోయేసరికి 2 పూజలు అయ్యేసరికి ఒక 60 కుర్చీలు అవుతూ ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఎవరిని ఆదేశించలేను, ఎవరిని అన్ని వారాలు నేను రిక్వెస్ట్ చేయలేను. కాబట్టి ఈ విధంగా మాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. పోయిన ఆదివారపు చందా రూపాయలు 22,360. దానికి గాను మీ అందరికీ కృతజ్ఞతలు. లేచి నిలబడదాం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.